సూపర్ సూపర్ డూపర్ డూపర్ రాకింగ్. ఎందుకంటే ఇప్పుడే అన్ని పనులు ఫినిష్ చేసుకుని హాయిగా మీరు చక్కగా తీరిగ్గా టీవీల ముందు కూర్చున్నారు. ఎప్పుడెప్పుడు మస్తు టైం పాస్ వస్తుందా, మస్తు టైం పాస్ చూసేద్దాము. ఇవాళ మాకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా రిజిస్టర్ చేసుకున్నారేమో, వాళ్ళు ఎవరన్నా మాట్లాడారేమో, మాకు హాయిలు చెప్తారేమో అని చూస్తున్నారు. నాకు తెలుసు, అర్థమైపోయింది. ఏంట్రా మాట్లాడరా? నువ్వు మాట్లాడు ఆపేస్తే మేము మాట్లాడతాము. ఏంట్రా ఆపరా అంటే అదే. అందరైతే చూస్తున్నారు, అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండ్ హార్టీ వెల్కమ్ టు ద మండే మార్నింగ్ మస్త్ టైం పాస్. మండే వచ్చిందంటే ఒక టాపిక్ తీసుకుని వస్తాము, మీ అందరితో చిట్ చాట్ చేస్తూ ఉంటాం కదా. ఎస్, ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరికీ ముందుగా థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మీకే కాల్ చేయబోతున్నాము. ఇవాళ టాపిక్ విషయానికి వస్తే గనక, కాజల్ నీకు నీలో బాగా నచ్చేదేంటి, బాగా నచ్చిందేంటి? నాకు నాలో నచ్చినది చెప్తాను, కానీ దానికన్నా ముందు నువ్వే అడిగావు కాబట్టి నువ్వే చెప్పు చేతు. అంటే నువ్వు ఏదో ఒకటి ఆలోచించుకుని ఉంటావు కదా ఈ టాపిక్ గురించి మాట్లాడాలి అంటే. నాలో నచ్చింది ఇది, నాలో నచ్చింది పుట్టిన కాడ నుంచి ఈ మస్తు టైం పాస్ వచ్చేలా తయారయ్యావా? నేను ఇలా ఉన్నానని మస్తు టైం పాస్ లో తీసుకున్నారు కదా. మా కర్మ ఏం చేస్తాను చెప్పండి. ఓకే, ఈ రోజు మండే మార్నింగ్ టాపిక్ ఏంటంటే, ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి ఫోన్ చేసి మీలో మీకు నచ్చేదేంటి, మీలో మీకు నచ్చింది ఏంటి అని మాట్లాడబోతున్నాం. ముందుగా అయితే నాలో నాకు బాగా నచ్చేది ఏంటో తెలుసా? అందరినీ ప్రేమించడం. లవ్ యువర్ సెల్ఫ్, లవ్ ఎవ్రీవన్ అంటూ ఉంటాను కదా. ఎంత జఫా పనులు చేసినా కూడా వాళ్ళని క్షమించేసి వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాను. అది నాలో బాగా నచ్చేది. నాలో నచ్చంది ఏంటి అంటే, ఊరికే కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాను. పక్కన వాళ్ళ గురించి ఆలోచించి, అరే వాళ్ళు ఏమైనా బాధపడతారేమో, ఎందుకు బాధపడ్డాం మనం అని చెప్పేసి మనమే కాంప్రమైజ్ అయిపోతాం. ఆ బాధను కూడా మనమే తీసుకొని బాధపడుతుంది. అది నాలో నచ్చదు. కాదు, అందరినీ ప్రేమిస్తావా, మరి నన్ను ఎందుకు ప్రేమించరు? చెప్పు, నాకు తెలియాలి. అందరినీ ప్రేమిస్తాడు, నన్ను ఎందుకు ప్రేమించవు? నిన్ను ప్రేమించకపోతే నువ్వు అసలు నా పక్కన కూర్చునేదానిగా? అంటే ఇప్పుడు నిన్ను ప్రేమించకపోతే నీ పక్కన ఎవరు ఉండలేరా? ఆబ్వియస్లీ నన్ను ప్రేమించే వాళ్ళు నాతో ఉంటారు, నేను ప్రేమించే వాళ్ళతో నేను ఉంటాను. అంతేగాని ఎవరితో దగ్గర అంటే వెళ్ళిపోలేము కదా. నిన్ను నేను ప్రేమించాను కాబట్టి ఆ ప్రేమను బయట అందరికి చూపిలేను కాజల్. అందుకే నేను పక్కన కూర్చోబెట్టుకుని అప్పుడప్పుడు గోకుతూ ఉంటాను. అంతే, చాలు. బాగుంది. నిజం చెప్పు, ఎర్రగడ్డ హాస్పిటల్ ఏది జరిగింది కదా, ఈ పక్క బెడ్ అమ్మాయి, ఈ పక్క బెడ్ అమ్మాయి ఇద్దరు అన్నారు. ఇట్లా చేయిపోయింది, దాన్ని స్టిచ్ చేయించుకుని వేసుకుని వచ్చేసి. వావ్, నైస్ స్టైల్. ఓకే, సో ఈ స్టైల్ గా స్టార్ట్ అయిపోతుంది మన మండే మార్నింగ్ మస్తు టైం పాస్. క్లియర్ కట్ గా అర్థమైంది కదా. మీలో మీకు నచ్చేది ఏంటి, మీలో మీకు నచ్చింది ఏంటనే టాపిక్ తో ఈ రోజు చిట్ చేయబోతున్నాం. ముందుకైతే సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ తో మనం మస్తు టైం పాస్ స్టార్ట్ చేస్తాము. మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళ నుంచి ఒకరికి మనం సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేయబోతున్నాం. సో లెట్స్ కాల్. హలో, గుడ్ మార్నింగ్ అండి. హలో, గుడ్ మార్నింగ్ మేడం. హలో, గుడ్ మార్నింగ్ మేడం. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, మీలో మీకు నచ్చేది, మీలో మీకు నచ్చంది అనే విషయం గురించి మేము చర్చించుకుంటున్నాం మేడం ఇవాళ. ఒక్క నిమిషం ఆగండి. హలో మేడం, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది. మీ పేరు తెలుసుకోవచ్చా మేడం? నా పేరు అఖిల గారు, మేము ఒక లీడింగ్ న్యూస్ మ్యాగజైన్ నుంచి మాట్లాడుతున్నాం మేడం. అమ్మాయిలకి జనరల్ గా ఏం నచ్చదు వాళ్ళలో అనే విషయం సర్వే చేస్తున్నాం మేము. సో మీలో మీకు ఏం నచ్చదు? వాయిస్ అర్థం కావట్లేదండి. అర్థం కావట్లేదా? ఇప్పుడు వినిపిస్తుందా మేడం? లేదు. హలో, చెప్పండి. అర్థం కావట్లేదా అంటే లేదు అన్నారు. హలో, క్లారిటీ లేదు, వాయిస్ లేదు. క్లారిటీ లేదా? ఇప్పుడు క్లారిటీ ఉందా? వినిపిస్తుంది. ఓకే, మేము ఒక లీడింగ్ మ్యాగజైన్ నుంచి కాల్ చేస్తున్నాము, ఒక సర్వే చేస్తున్నాం మేడం. కాదు కదా ఇది. అట్లా ఎట్లా గుర్తుపట్టేసావు అబ్బా? ఈ వాయిస్ తెలీదా? నా వాయిస్ బాగా తెలుసా నీకు అఖిల? తెలుసు, నేను రోజు చూసా కదా. సో సూపర్ అఖిల, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు అఖిల? చాలా బాగున్నాను. మీరు? చాలా చాలా బాగున్నాం. ఎక్కడి నుంచి? నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్, బోరుపల్లి విలేజ్. ఓకే, బోరుపల్లి విలేజ్. నమస్తే అఖిల. నమస్తే చైత్య అన్న, బాగున్నావా? చాలా చాలా బాగున్నా, థ్యాంక్ యూ సో మచ్. ఇలా స్పెషల్ గా నీకు సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేద్దాం అని చెప్పేసి అలా ప్రాంక్ చేస్తూ నేను సర్ప్రైజ్ చేస్తాను. సర్ప్రైజ్ రా? సర్ప్రైజ్. థ్యాంక్ యూ. యా, యు వెల్కమ్. ఏం చేస్తూ ఉంటావు అఖిల? నాది డిగ్రీ అయిపోయింది, ఎంఎస్సీ లో మొన్నే జాయిన్ అయ్యా, ఇంకా కాలేజీకి వెళ్ళట్లేదు. ఓకే, ఏం జాయిన్ అయ్యా? ఎంఎస్సీ కెమిస్ట్రీ. సూపర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కాలేజ్ అయిపోతున్నారు. ఈరోజు ఏంటి స్పెషల్? ఇవాళ టాపిక్ స్పెషల్, మండే మార్నింగ్ స్పెషల్. మండే మార్నింగ్ స్పెషల్. ఓకే, టాపిక్ చెప్పనా? హలో, టాపిక్ చెప్పేసిన, జాగ్రత్తగా విను. చెప్పు.
నీలో నీకు నచ్చేదేంటి, నీలో నీకు నచ్చనిది ఏంటి? నాలో నాకు నచ్చేదా? నేనంటే నాకు మొత్తం ఇష్టమే. ఒక్కటి స్పెషల్ ఏముంది? అవ్వా, అంటే ఒకటి స్పెషల్ ఏమైనా చెప్పాలంటే వాట్ ఈస్ దట్ వన్ క్వాలిటీ యు లవ్ సో మచ్ ఇన్ యు? నీలో బాగా నచ్చేది నీకు? స్పెషల్ గా చెప్పాలంటే నీలో చెప్పు. ఎవరికైనా పర్ఫెక్ట్ చేస్తా. ఎవరికన్నా మటన్ చేస్తావా? ఎవరికైనా పర్ఫెక్ట్ ఎవరికైనా పర్ఫెక్ట్ గా చేస్తా. ఓ, ఎవరికన్నా పర్ఫెక్ట్ గా చేస్తావు. సో పర్ఫెక్షన్ ఉంది కాబట్టి అది నీలో నీకు బాగా నచ్చేది, రైట్? అవును. ఓకే, నచ్చండి ఏంటి నీలో నీకు? నచ్చిందంటే కొంచెం స్లో. నేను అది నాకు నచ్చదు. దేంట్లో దేంట్లో అయినా స్లోగా చేస్తా అన్ని. పాపం. పాపం ఏంటి? నిదానమే ప్రధానం కదా. మరి అది కూడా నచ్చాలి కదా, కానీ నీకు అది నచ్చదు కదా, అందుకే పాపం అంటున్నాడు. అన్ని టైంలలో అది కరెక్ట్ కాదు కాబట్టి కొంచెం నచ్చదు అంతే. ఓకే, అది నచ్చింది కాస్త పర్ఫెక్ట్ అయిపోవాలి. దీంట్లో కూడా నువ్వు పర్ఫెక్షన్ అవ్వాలి అని చెప్పేసి విషింగ్ ఆల్ ద గుడ్ లక్. థ్యాంక్ యూ. మస్ట్ టైం పాస్ కి కరెక్ట్ అయిపోయా. ఎవరికైనా ఏమని చెప్పాలా? మా ఫ్రెండ్స్ కి, అపూర్వ కాలేజ్ స్టూడెంట్స్ అందరికి హాయ్ చెప్పండి. అపూర్వ కాలేజ్ స్టూడెంట్స్ అందరికి, నీ ఫ్రెండ్స్ అందరికి హాయ్. ఓకే, చలో, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us, Zakila. Keep watching our show, okay? Bye bye. బాయ్. సో దట్ వాజ్ అఖిల. మీరు కూడా మా షోలో జాయిన్ అయిపోవాలి అనుకుంటే సింపుల్ గా ఇక్కడ కనిపిస్తున్న నంబర్ 7732077321. ఈ నంబర్ కి మిస్డ్ కాల్ ఇవ్వండి, టెక్స్ట్ మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి. అండ్ ఆ డీటెయిల్స్ అన్ని కూడా, మీ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా మెసేజ్ చేసేస్తే మేము బాగా కనెక్ట్ అయిపోతాం అనమాట. ఇవాళ మంచి టాపిక్ తో వచ్చాము. మీలో మీకు నచ్చేది ఏంటి, మీలో మీకు నచ్చనిది ఏంటి, దీని గురించి మీరు చూస్తున్న వాళ్ళు కూడా మాతో కనెక్ట్ అయిపోవచ్చు, మాకు చెప్పొచ్చు. మీ ఎక్స్పీరియన్సెస్ లేదా మీ ఒపీనియన్స్ మాతో షేర్ చేసుకోవచ్చు. దీంట్లో ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా చేతు, ఎక్స్పీరియన్సెస్ వల్లే కదా వాళ్ళకు ఈ విషయం నచ్చుతుంది నచ్చదు. అర్థం ఉంటుంది. నువ్వే అనవసరంగా నన్ను కవరింగ్ అంటావు. నువ్వు మాట్లాడే దాంట్లో ఏమంటారమ్మా? అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది చేతు. పర్వాలేదు, ఏముండదు, అర్థం. నువ్వు మాట్లాడే మాటలే అన్నం పప్పుచారు అన్ని ఉంటాయి. నేను మాట్లాడే దాంట్లో అన్నం పప్పుచారు ఉంది కాబట్టి అందరికి ఆహారం పంచి పెడుతూ వాళ్ళు ఆరోగ్యంగా ఉండేలా చూసుకుంటున్నాను నేను. అంటే ఎప్పుడు తిండి గురించి మాట్లాడతాడు అని చెప్తున్నాను నేను. ఓకే, రైట్. అయితే రియాజ్ మెసేజ్ రిజిస్టర్ చేసుకున్నాడు. సో రియాజ్ కి కాల్ చేయాలి. రియాజ్ కి కాల్ చేసిన తర్వాత మస్తు టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లో మీరు ఏం చేయాలో మేము చెప్తాం. ఓకే, లెట్స్ కాల్ రియాజ్. ఏం చేయాలి? పోస్ట్ చేయాలి అంతే. హలో హలో, హాయ్ రియాజ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. చాలా బాగున్నావు తమ్ముడు, నువ్వు ఎక్కడి నుంచి? మీరు చాలా బాగుంటారు అక్క. థ్యాంక్ యూ సో మచ్. అక్కనా? అక్క. నీకు కాబోదులు తాపలు కుద్దా? రాదండి. కాదా? రాదు. ఓ, రాదా? రాదు. కాకి అను. కాఫీ. ఓకే, అయితే గాట్ ఇట్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఇప్పుడు తిరుపతిలో ఉన్నా చైతన్న. ఏం చేస్తావు తిరుపతిలో? ఫ్రెండ్స్ వచ్చాం. అచ్చా, ఓకే. ఫ్రెండ్స్ అందరూ తిరుపతి టూర్ కి వెళ్ళారా? ఆల్రైట్. ఎక్కడ అసలు ఉండేది? ఒంగోలు. ఏం చేస్తుంటావు భయ్యా? థర్డ్ ఇయర్ బీటెక్ థర్డ్ ఇయర్. వెరీ గుడ్. ఎంతమంది ఫ్రెండ్స్ వెళ్ళారు తిరుపతి? 3 members వెళ్ళాం. 3 members కలిసి తిరుపతి వెళ్ళిపోయారా? బాగుందా? ముగ్గురే ఉంటే బాగుందా? ఇంకొంతమంది ఫ్రెండ్స్ వస్తే బాగుండే అనిపిస్తుందా? ఇంకా ఫ్రెండ్స్ అమ్మాయిలు వెళ్తే బాగుండేది. తిరుపతి, అరే గోవా కాదు, వెళ్ళింది తిరుపతి. అందరు నీ టైప్ ఉండరు చేతు. నీ టైప్ కూడా ఉండదు కాజల్. సూపర్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ రియాజ్, థ్యాంక్స్ అలాట్. ఈ రోజు మండే టాపిక్ తీసుకొని వచ్చాము, టాపిక్ తో మాట్లాడదాం. ఓకే, టాపిక్ ఏంటి అంటే టాపిక్ గురించి మాట్లాడదాము. నీలో నీకు నచ్చేదేంటి, నీలో నీకు నచ్చింది ఏంటి రియాజ్? నచ్చింది నా యాటిట్యూడ్ అన్న. యాటిట్యూడ్. నీలో నీకు నచ్చింది?
నచ్చింది కోపం. కోపం. ఏం చేస్తావు కోపం వస్తే? ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? కోపం వచ్చినప్పుడు చాలా దారుణాలు ఏమైనా చేసేస్తావా ఎప్పుడన్నా? ఇంటర్మీడియట్ లో కోపం వస్తే ఫ్రెండ్స్ కొట్టాను. ఏం జరిగింది కొడితే నువ్వు? కొడితే ఏం జరిగింది, ఇద్దరు తగ్గుతున్నా. ఆహా, అంటే రక్తాలు కారిపోయా లేక హాస్పిటల్లో జాయిన్ అయ్యారా అని? కాదు అదే మా వాళ్ళ ఏం కాదు, మా వాళ్ళ సివియర్ ఏం కాదు, జస్ట్ ఫైట్, డిషిమ్ ఫైటా? కోపం వస్తే ఫైటింగ్ చేస్తావు, అందుకే అది నీకు నచ్చదు అంటావు, అంతేనా? అంతే. నీకు ఒక టిప్ ఇస్తాను నేను అయితే. ప్రేమ సినిమా చూసావా నువ్వు? ప్రేమ వెంకటేష్ రేవతి. అప్పుడెప్పుడే చూసింది. ఓకే, అయితే నీకు గుర్తులేదు, నేను ఇంకోసారి చెప్పేస్తాను. నీకు కోపం వచ్చింది అనుకో, కళ్ళు మూసుకొని 10 లెక్క పెట్టు. 10 లెక్క పెట్టి మళ్ళీ కోపం వస్తే అట్లా మళ్ళీ 10 లెక్క పెట్టు. అలా లెక్క పెడుతూనే ఉండు కోపం తగ్గేదాకా. అంటే మేబీ మనోడు ఆ సినిమా వచ్చినప్పటికి పుట్టలేదు, నువ్వు అంటే పుట్టినా పుట్టకపోయినా యూట్యూబ్ లో గానీ డివిడి తెచ్చుకొని గానీ ఎప్పుడన్నా చూడొచ్చు. ఓకేనా? చలో రియాజ్, ఎంజాయ్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. Bye bye. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ బాయ్. చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఇవాళ మండే రోజున మీలో మీకు నచ్చేది ఏంటి, మీలో మీకు నచ్చింది ఏంటి అని చెప్పేసి టాపిక్ తో మాట్లాడుతున్నాం కదా. భవానీ మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకుంది. సో లెట్స్ కాల్ భవానీ. ఓ భవానీ భవానీ భవానీ. హాయ్ భవానీ. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ భవానీ, ఎలా ఉన్నారు? హాయ్ కాజల్ చేతు. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్, అండ్ వాట్ అబౌట్ యూ? వి ఆర్ ఆల్సో సూపర్ డూపర్ ఫైన్. ఎక్కడి నుంచి భవానీ? నేను ఇక్కడ పంజాబ్ నుంచి కాల్ చేస్తున్నాను. హైదరాబాద్. సూపర్. ఏం చేస్తూ ఉంటావు? నేను హౌస్ వైఫ్ అండి. ఎంతమంది పిల్లలు? లేదు, రీసెంట్లీ మ్యారీడ్. ఎన్ని మంత్స్ అయింది? రియల్లీ 1 year అవుతుంది. ఓకే, ఓకే. నియర్లీ 1 year. అంటే ఇంకా ఫస్ట్ యానివర్సరీ కూడా అవ్వలేదు? కాలేదు. ఎప్పుడు ఫస్ట్ యానివర్సరీ? ఇప్పుడు నెక్స్ట్ మంత్ అండి, 26. ఓకే. జనరల్ గా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ యానివర్సరీకి చాలా గ్రాండ్ గా సర్ప్రైజ్లు ఇస్తూ ఉంటారు వైఫ్స్ హస్బెండ్స్ కి. నువ్వేమైనా ప్లాన్ చేసావా? అంటే ఏం ప్లానింగ్ లేదు, చూడాలి. చూసి మంచిగా ప్లాన్ చేయి. ఓకే, లాస్ట్ టైం రెగ్యులర్ గా చూస్తాం మా ఫ్యామిలీలో. థ్యాంక్ యూ సో మచ్. ఫ్యామిలీలో ఎవరెవరు చూస్తారు? నేను, మా హస్బెండ్, మా అత్తయ్య వాళ్ళు అందరూ. ఓ, మీ అత్తయ్య వాళ్ళ ఎంతమంది అత్తయ్యలు ఉన్నారు మీకు? ఎంతమంది కాదు, అందరూ కలిసి. అచ్చా, ఓకే ఓకే. మీ ఆయన ఏం చేస్తుంటాడు ఇంతకీ? జాబ్ చేస్తానండి బ్యాంక్ లో. అచ్చా, ఓకే. ఏం పేరు మీ ఆయన పేరు? గుణవేణి. గుణవేణు. నైస్ నేమ్ యా, గుణవేణు. ఏమని పిలుస్తారు మీరు? థ్యాంక్ యూ. ఏంటండి మీరేమని పిలుస్తారు? గున్నా అని పిలుస్తారా? గుణాన్ని ఏం పిలవను. ఏదన్నా ఇష్టం వచ్చిన పేరు బంగారం అని అది ఇది అని కాల్ చేస్తారు. ఫస్ట్ ఇయర్ అవ్వలేదు కదా ఇంకా, అందుకే బంగారం అని పిలుస్తున్నారు. అయినాక ఉంటుంది లేదు. అందరి ముందు ఏమండి అని పిలుస్తారా? అవును. ఏదో ఒకసారి పిలవండి, ఎలా పిలుస్తారు అందరి ముందు? ఏంటి అని పిలుస్తారు. చెప్పు భవాని, ఏం తీసుకురమ్మంటారు నీకు? ఏం లేదండి. పంజగుట్లో మీరు ఎక్కడ ఉండేది? మేము హాస్పిటల్ దగ్గర ఉంటామండి. అచ్చా, దాని వెనకే అట్లా కొంచెం నడుచుకుని వెళ్తే మా ఆఫీస్ వస్తుందండి. అవునా? ఓకే, సార్ వస్తాను, కలుస్తాను మిమ్మల్ని. తప్పకుండా వచ్చి కలిసేసేయండి. ఓకే, ఓకే అండి. ఇవాళ టాపిక్ మాట్లాడుతున్నాం, మండే స్పెషల్. టాపిక్ విషయానికి వస్తే మీలో మీకు బాగా నచ్చేది ఏంటి, మీలో మీకు నచ్చింది ఏంటి? నాకు బాగా నచ్చేదంటే అందరితో ఫ్రెండ్లీగా ఉండటము. నా కోపం నాకు నచ్చదు. కోపం బాగా వచ్చేస్తుంది, ఎవరైనా అనగానే కోపం వస్తుంది, అది నచ్చదు. ఫ్రెండ్లీగా ఉండడం నచ్చుతుంది. ఓకే, మరి ఈ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇప్పటివరకు ఎలాంటి టిప్స్ ట్రై చేయలేదా? అంటే ట్రై చేస్తాను, అంటే నార్మల్ గా ఇంకా కూల్ అయిపోతాను, వాటర్ తాగి ఇంకా బయటకు వెళ్ళిపోతాను. ఇందాక నేను ప్రేమ సినిమాలో ఒక టిప్ చెప్పాను, కోపం తగ్గాలి అంటే 10 లెక్క పెట్టుకోండి అని. నీకు మాత్రం ఒక టిప్ వస్తున్నాను. ఓకే. ఐస్ ఉంది కదా, ఫ్రిడ్జ్ ఉందా మీ ఇంట్లో? ఉంది. ఆ ఫ్రిడ్జ్ లోంచి ఐస్ తీసుకొని ఓకే, ఒక చేతిలో ఒక క్యూబ్, ఇంకో చేతిలో ఇంకో క్యూబ్ పట్టుకొని ఓకే, ఇట్లా పెట్టుకోండి. కాజల్ మొహానికి కొట్టండి. నేనంటే నా మొహానికి కొడితే మీకు కోపం తగ్గిందంటే కొట్టండి, పర్వాలేదు. కోపం తగ్గడానికి నేను ఎన్ని తన్నులైనా
తింటాను. కోపం తగ్గడానికి ఓన్లీ ఆవిడకి ఇచ్చాను ఆఫర్, నీకు కాదు. చేతికి కూడా కొడతాము, ఓన్లీ కాజల్ కింద చేతికి కూడా కొడతాను. నేను కొడతాను. మేమిద్దరం మీకు బానిసలు అండి. మేము సదా మీ సేవ, మీ కోపానికి బానిసలే ఉంటామండి. వదులురా, వదులు. భవాని గారు, మీ ఆయనలో మీకు బాగా నచ్చేది ఏంటండి? నా ఆయన ప్రేమగా చూసుకుంటాడు, ఏం అడిగినా కాదనడు. ఓకే, ఏమడిగినా నో అనరా? అన్నాడు ఇప్పటి వరకైతే ఏది అడిగినా కానీ అప్పుడే తెచ్చి పెట్టడం. అదే సంవత్సరం కదా ఇంకా. ఒక 2-3 years అవ్వనివ్వండి అప్పుడు. మీ ఆయనలో నచ్చదేంటి? ఏంటండి? మీ ఆయనలో నచ్చదేంటి? లేజినెస్ నచ్చదు. ఏదైనా చెప్తే అది కావాలని చేసి చూపిస్తారు, వద్దు ఆ పని చేసి చూపిస్తారు. అబ్బాయిలకు ఉండేదే అది లేజినెస్. అదే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మాకు నచ్చనిది. ఓకే, మీకైతే నచ్చుతాయి కదా. ఎనీవేస్ భవాని గారు, మస్తు మాట్లాడిండ్రు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఆయనకి, గుణ గారికి, అలాగే మీ అత్తయ్యలందరికీ మా తరపు నుంచి హాయ్ చెప్పండి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ అండి. బాయ్ భవాని. బాయ్ బాయ్. సో భవాని ఎంత లక్కీయో. భవాని వాళ్ళ ఆయన ఎంత గుణవంతుడో, పేర్లోనే గుణవంతు చేతు కదా. అండ్ కాజల్, ఈ పెళ్లి గురించి వచ్చింది కాబట్టి నేను పెళ్లి గురించి ఒకటి మాట్లాడదాం అనుకుంటున్నాను. మాట్లాడు. ఆ ఆడవాళ్ళకి పెళ్లికి ముందు నచ్చింది, పెళ్లి తర్వాత నచ్చేది ఏంటి? పెళ్లికి ముందు నచ్చేది, నచ్చనిది. పెళ్లికి ముందు నచ్చింది, పెళ్లి తర్వాత నచ్చేది ఏంటి? పెళ్లికి ముందు నచ్చనిది, పెళ్లికి తర్వాత నచ్చేది ఏమో చేతు చెప్పు. ఆలోచించు. ఏమో ఆలోచించలేను, చెప్పు. నువ్వు అంత క్రేజీగా క్రియేటివ్ గా చెప్తూ ఉంటావు కదా. నాకు తెలియదు చేతు. అబ్బా, నువ్వు అడిగావు కదా, నువ్వు అడిగితే నాకు ఆ క్రేజీనెస్ అంతా టమాలని పోయి ఐస్ కోల్డ్ అయిపోయింది నా బ్రెయిన్ అంత. అవునా? ఓకే, నేను ఇప్పుడు కాజల్ కొంచెం వేడి తెప్పిస్తాను. ఏంటో వేడి తెప్పిస్తా అన్నాడు, కానీ క్వశ్చన్ కి ఆన్సర్ మాత్రం తెప్పించలేదు. ఇంకా టెన్షన్ వచ్చేసింది, ఇంకా ఐస్ ఫ్రీజ్, ఇంకా ఫ్రీజీ అయిపోయింది. ఆబ్వియస్లీ వేడి తెప్పించినప్పుడు ఆటోమేటిక్ గా టెన్షన్ ఆటోమేటిక్ వచ్చేస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు? అదే, నీకు వేడి కావాలన్నా వేడి తెప్పిస్తా. నేను కావాలలేదు, నువ్వు అడిగిన క్వశ్చన్ నాకు బ్రెయిన్ ఫ్రీజ్ అయింది అని చెప్పాను. దాన్ని వేడితో కూల్ చేసిన, అదే వేడి తెప్పించి. నాకు ఎలాంటి వేడి ఎనీవేస్, నీకు వేడి పుట్టదులే, బికాస్ నీకు ఇంకా పెళ్లి కాలేదు కదా. ఐ మీన్ పెళ్ళైతే పొయ్యి మీద పాలు అన్ని కాసినప్పుడు అసలు మాట్లాడటానికి ఏమైనా సంబంధం ఉందా? ఏం మాట్లాడుతున్నావు చెప్పు, కొంచెం ప్రిపేర్ అయ్యి రావచ్చు కదా. అప్పుడు ప్రిపేర్ అయ్యి వస్తే అది మస్తు టైం పాస్ కాదు, ప్రిపేర్ అవ్వకుండా వస్తేనే మస్తు టైం పాస్. ఇంతకు ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఏంటంటే, పెళ్లికి ముందు ఆడవాళ్ళకి నచ్చింది ఏంటి అంటే ఒంటరిగా పడుకోవడం. పెళ్లి తర్వాత ఆడవాళ్ళకి నచ్చేది ఏంటంటే వాళ్ళ హస్బెండ్ తో పడుకోవడం. ఏం కాదు, నువ్వు చెప్పింది రాంగ్ ఆన్సర్. మరి ఏంటి రైట్ ఆన్సర్? పెళ్లికి ముందు ఆ ఆడవాళ్ళకి నచ్చండి తెలియదు, కానీ నువ్వు చెప్పింది మాత్రం రాంగ్ ఆన్సర్. ఎందుకు రాంగ్ ఆన్సర్? ఆడవాళ్ళకి పెళ్లికి ముందు ఎందుకు ఒంటరిగా పడుకోవడం ఇష్టం ఉండదు తెలుసా? నాకు అనిపిస్తుంది అందుకే అనుకుంటా, పిల్లోస్ ని టడ్డీ బేర్స్ ని పక్కన పెట్టుకుని పడుకుంటారు. అవును చేత, నువ్వు చెప్పింది క్వైట్ ఆపోజిట్ తెలుసా. అమ్మాయిలకి పెళ్లికి ముందే ఒంటరిగా పడుకోవడం ఇష్టం, పెళ్లి తర్వాత హస్బెండ్ తో పడుకోవడం ఇష్టం ఉండదు. ఎందుకంటే ఈ టెడ్డీ బేర్స్, ఈ పిల్లోస్ ఏవైతే ఉందో తిరిగి కాళ్ళు లేవు. ఇక్కడ పెళ్ళిన తర్వాత మళ్ళీ కాళ్ళు చేతులు అన్ని వేస్తూ ఉంటారు. పాప అమ్మాయిలు ఇట్లా పడుకుంటారు. అన్ని లేకపోతే పిల్లలు ఎక్కడ పడతారు? జోక్స్ అపార్ట్, ఈ పాయింట్స్ అని పక్కన పెట్టి మనం రిజిస్టర్ చేసుకునే వాళ్ళకి కాల్ చేద్దాము. ఎవరికి కాల్ చేస్తున్నాము అంటే శ్రీనివాస్ కి. సో లెట్స్ కాల్ శ్రీనివాస్. హాయ్ శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ అన్న. హలో తమ్ముడు, ఎలా ఉన్నావు? బాగున్నా, నువ్వు బాగున్నా? చాలా చాలా బాగున్నాం. మీరు బాగుంటే మేము బాగుంటాం, మేము బాగుంటే మీరు బాగుంటారు కదా. మనం బాగుంటే టీవీ ప్లస్ బాగుంటుంది. ఈ టీవీ ప్లస్ బాగుంటేనే మనందరం బాగుంటాం యాక్చువల్గా. కరెక్ట్. యా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? మాది అనంతపురం. అనంతపురం. ఏం చేస్తూ ఉంటావు?
నేను చదువుతున్నాను. ఏం చదువుతున్నావు? డైట్. వాట్? డైటా? బిఎడ్. బిఎడ్. టైం పాస్ లో ఇవాళ మండే స్పెషల్ గా మేము టాపిక్ మాట్లాడుతున్నాము. చెప్పండి. నీలో నీకు నచ్చేది ఏంటి, నీలో నీకు నచ్చింది ఏంటి? నాలో నాకు నచ్చేది నచ్చనిదా? నాలో నాకు నచ్చేది అందరితో బాగుండడం అనుకుంటాను. అందరితో ఫ్రెండ్లీగా ఉంటావు నువ్వు? ఫ్రెండ్లీ ఉంటాను. ఓకే. నచ్చనిది? నచ్చనిది ఎవరు తొందరగా నమ్మను. ఓ మంచిదే కదా అది. యాక్చువల్ గా ఈ కాలంలో అలా ఉండడమే కరెక్ట్. ఈ కాలంలో అలా ఉండడమే కరెక్ట్ అంటున్నా. థ్యాంక్ యూ అక్క. అందరినీ నమ్మకూడదు అట్లా అలాగా. సరే, ఇప్పుడు వచ్చేసి నీ గురించి చెప్పినావు కదా, కాజల్లో నీకు బాగా నచ్చేది ఏంటి, కాజల్లో నీకు నచ్చింది ఏంటి? నచ్చింది నవ్వు. నచ్చనిది? నచ్చనిది నచ్చిందంటే ఏం లేదనే. మేకప్. సో స్వీట్ ఆఫ్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఏం లేదా? థ్యాంక్ యూ అక్క. ఏం లేదు. ఓకే, నాలో నీకు నచ్చింది ఏంటి, నాలో నీకు నచ్చింది ఏంటి? మీలో యాంకరింగ్ బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నచ్చనిది? నచ్చనిది అంటూ మీలో కూడా ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్. చెప్తారా ఏంటి కదా? సేమ్ కాదు చెప్పినట్టు. అదే బాగా మాట్లాడారు శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. థ్యాంక్ యూ. బాయ్ శ్రీనివాస్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. అంటే నువ్వంటే నీ గురించి, నేనంటే నా గురించి ఎంతైనా చెప్పేసుకుంటావు, కానీ వేరే నాకిష్టం, నేనంటే నీకిష్టం, నువ్వంటే నేనంటూ లే మరి. తానాను 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 తాను తననాను తానానా. కాజల్ మాటలు ఆపేయాలంటే ఒక పాట పాడితే చాలు, శృతులు కలిసి. నువ్వంటే నీ గురించి, నేనంటే నా గురించి తప్పులు ఒప్పులు చెప్పేసుకుంటాం, కానీ ఎదుటి వాళ్ళ గురించి చెప్పాలంటే బాగున్నవి చెప్పేస్తాం, కానీ బాగాలేంది చెప్పడానికి ఆలోచిస్తాం. ఎందుకు? నేను చెప్తాను. నువ్వు చెప్తావురా. కాజల్, నాలో నీకు నచ్చేది ఏంటి, నచ్చింది ఏంటి? నీలో నాకు నచ్చనిది ఫస్ట్ చెప్పేస్తాను, ఎందుకంటే ఇది ఎప్పటి నుంచి నేను చేతుకు చెప్పాలనుకుంటాను, కానీ అసలు చెప్పలేకపోతాను. అందుకే ఇప్పుడు ఇవాళ ఇది ఒక జాగ్రత్తగా చెప్పు, మళ్ళీ తర్వాత నేను నీ గురించి కూడా చెప్పాను. సరే, నువ్వు చెప్పినా మనస్ఫూర్తిగా నేను నిజంగా చెప్తున్నాను, నా మనసులోని మాట చెప్తున్నాను. యాక్చువల్ గా చేతు ఎప్పుడన్నా ఫీల్ అయ్యాడు అనుకోండి, అది మొహమ్మద్ చెప్పడు, దాచేసుకుంటాడు. అది నాకు అస్సలు నచ్చదు. చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది నువ్వు నా వల్ల హర్ట్ అయ్యావని? నువ్వు నన్ను అడిగితే ఇదిగో నువ్వు ఇది మాట్లాడావు, నాకు ఇది నచ్చలేదు అని నువ్వు నాకు తెలియజేస్తే నేను నెక్స్ట్ టైం అది చేయకుండా ఉంటాను. అంతేగాని నేనేం చేసినా, ఎట్లా బిహేవ్ చేసినా, ఎన్ని చేసినా ఏమనడు, మనసులోనే దాచేసుకుంటాడు. అండ్ అట్లా ఉంటాడు. అది నచ్చదు నాకు. ఎందుకంటే నేను చెప్పాను అనుకోండి మొహం మీద, ఆ టైంలో నువ్వు హర్ట్ అవుతావు. నిన్ను హర్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు, నువ్వు బాధపడ్డా నాకు ఇష్టం ఉండదు. అందుకే నాలో నేను దాచేసుకుంటా. సో అందరికి ఇండైరెక్ట్ గా చెప్తూ ఉంటాడు అనమాట, ఫన్నీగా చెప్పినట్టు చెప్పేస్తాడు, కానీ ఐ వాజ్ జోకింగ్ అంటాడు. అప్పుడప్పుడు చెప్పడానికి ట్రై చేస్తాడు, కానీ ఐ వాజ్ జోకింగ్ అంటాడు. అది నాకు నచ్చదు. ఓకే, నచ్చేది ఏంటి? నచ్చేది ఇంకా అందరికి తెలిసిందే, బాగా హెల్ప్ చేస్తూ ఉంటాడు అందరికి. సో ఆ హెల్పింగ్ నేచర్ అనేది నాకు చాలా ఇష్టం. చిన్న పెద్ద ముసలి ముతక అనే డిఫరెన్స్ ఏముండదు. ఒకవేళ తన దగ్గర ఎవరైనా వచ్చారంటే ఎలాంటి మొహమాటం లేకుండా, ఎలాంటి డిఫరెన్స్ లేకుండా అందరికి బాగా హెల్ప్ చేస్తాడు. అది నాకు చాలా ఇష్టం. చేతు కంట్రోల్ చేసుకో, తట్టుకో. నీ గురించి రెండు మంచిగా చెప్పాను చేతు. అంటే నాకు ఇద్దరు పేరు కి హెల్ప్ చేశారు. అండ్ ఫేస్బుక్ ఫ్రెండ్స్ ని కూడా నువ్వు నీతో ఉంచుకుంటావు, అందరిని బాగా మెయింటైన్ చేస్తాడనమాట. ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు చేతుకి, నాకు అది బాగా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ ఉంటే హెల్ప్ చేసినట్టు అని మా డైరెక్టర్ అడుగుతున్నాడు, నువ్వు ఇంకా మూసుకో. ఓకేగా? డైరెక్టర్ చెప్పేసి చెప్పాలనిపిస్తే మేము చెప్పలేము. కాదు, ఎవరు చూసుకుంటారండి? నాకు కూడా ఉన్నారు ఫ్రెండ్స్, కానీ నేను వాళ్ళని రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉండడం కానీ, వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, అండ్ వాళ్ళకి ఎట్లాంటి అవసరం ఉంటుందో తెలుసుకొని హెల్ప్ చేయడం కానీ నేను చెయ్యను కదా. కారణం దగ్గర నుంచి కాంప్లిమెంట్ వచ్చినాక ఇంకా అసలు ఆలస్యం చేయకుండా నెక్స్ట్ కాలర్ కి కాల్ చేయాలి. నెక్స్ట్ కాలర్ కి కాల్ చేద్దాం. సుజాత రిజిస్టర్ చేసుకుంది. సో లెట్స్ కాల్ సుజాత. ఓకే, సో లెట్స్ కాల్ సుజాత. హాయ్ సుజాత, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ అండి. హాయ్ సుజాత. హాయ్ కాజల్, ఎలా ఉన్నావు? సూపర్, నేను చాలా బాగున్నాను. ఫైన్ ఫైన్. సూపర్ సూపర్. ఎక్కడి నుంచి? వైజాగ్ నుంచి కాజల్. ఏ ఏరియా వైజాగ్ లో?
గాజువాక. గాజువాక. వైజాగ్ అనగానే నేను ఎక్సైట్ అయిపోతాను. డాబా గార్డెన్స్ లో మా అక్క ఉంటుంది. ఎన్నిసార్లు చెప్తావు? ప్రతిసారి చెప్తాను. వైజాగ్ అని మాట వస్తే చెప్తాను. గాజువాక పిల్ల మీరు గాజువాలు కాదా. సరే వాళ్ళ టాపిక్ గురించి మాట్లాడదాము. మండే మార్నింగ్ టాపిక్ ఇవాళ. ఓకే చెప్పండి. మీలో మీకు నచ్చేదేంటి, మీలో మీకు నచ్చనిది ఏంటి? ఒకటి కోపం. మీకు కోపం ఎక్కువ? అవునవును, అది అది ఎంతసేపు ఉండదు. ఆహా. సో మీలో మీకు కోపం నచ్చదా? అవునవునండి. ఓకే, మరి నచ్చేది? కళ్ళు. నాలాగే పెద్ద పెద్ద కలు రేకులు లాంటి కళ్ళ మీవి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. సో దట్ వాస్ సుజాత గారు. వన్స్ అగైన్ మా ఆయిషా నసీం అక్కకి హాయ్. సలాం అలైకుం అక్క అని చెప్తున్నాను నేను కూడా. ఓకే, చూస్తున్నా మీరు కూడా మా షోలో జాయిన్ అవ్వచ్చు. కింద కనిపిస్తున్న నెంబర్ 7732077731. ఈ నెంబర్ కి ఒక మిస్ కాల్ ఇచ్చి వదిలేసేయండి, మేము మీకు కాల్ చేస్తాం. రేపు ఎల్లుండి ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, మీరు మిస్ కాల్ ఇచ్చి వదిలేండి. లేదు అంటే వాట్సాప్ మెసేజ్ గానీ టెక్స్ట్ మెసేజ్ గానీ చేయండి. హాయ్ చైతు, హాయ్ కాజల్, మాకు కాల్ చేయండి అని చెప్పేసి మేము మీకు కాల్ చేస్తాం. ఓకే, కాజల్ అండ్ చేతు ఓన్లీ వన్. అలా కాదు కాజల్, ఈటీవీ ప్లస్, ఈటీవీ ప్లస్. ఏమైంది వీళ్ళిద్దరికి అనుకుంటారా? అంటే రోజు ఒకేలా చేసి చేసి బోర్ కొట్టేస్తుంది అనమాట. వెరైటీ ఇస్ ద స్పైస్ ఆఫ్ లైఫ్ కదా, కొంచెం స్పైస్ అట్లా అట్లా జల్లుతున్నాం అనమాట. నీలో నీకు బాగా నచ్చింది ఏంటి? నీలో నీకు బాగా నచ్చింది ఏంటి? నాలో నాకు నచ్చేది అంటే క్షమించే గుణం. నేను ఎవరినైనా ఈజీగా క్షమించేస్తూ ఉంటాను. సో ఆ గుణం నాకు బాగా ఇష్టం. అండ్ నచ్చనిది అంటే కొంచెం లేజీ. నేను కొంచెం కాదు, చాలా లేజీ. నేను యాక్చువల్గా చాలా క్లెవర్ గా ఉన్న వాళ్ళు చాలా లేజీగా ఉంటారంట. సో అది కూడా నేను ఎక్స్క్యూజ్ చేసుకుంటాను నాలో నేను. ఓకే, నాకు కాజల్లో బాగా నచ్చేది ఏంటి అంటే కనుక ప్రేమించే గుణం అంటే నాకు చాలా ఇష్టం. కాజల్లో నచ్చింది ఏంటి అంటే ఒకటే రెండో చాలా ఉన్నాయి. కాజల్ ముక్కు నచ్చదు, కాజల్ పొగరు నచ్చదు, కాజల్ బలుపు నచ్చదు. ఎవరికి లేనంత పొగరు బలుపు ఎవరి దగ్గర ఉందంటే కాజల్ దగ్గర ఉంటుంది. కొత్త మొహాన్ని చూసి కూడా వాళ్ళతో మంచిగా మాట్లాడాలి, వాళ్ళకి నవ్వుతూ పలకరించాలి అని కూడా లేకుండా ఏంటి పని చేసుకో, ఏంటి మేకప్ ఇట్లా వేస్తున్నావు, హెయిర్ స్టైల్ ఇలాగే ఉడికిపోతుంది తెలుసా హెయిర్ స్టైలిస్ట్ మేకప్ ఆర్టిస్ట్ పాపం. అలా నేను కొత్త వాళ్ళ దగ్గర అలా ఉంటాను, తర్వాత వాళ్ళతో ఎంత మంచిగా అయిపోతాను. కొత్త వాళ్ళ దగ్గర కూడా మంచిగా ఉంటే వాళ్ళతో మంచిగా యాక్ట్ చేయాలి. కొన్ని సిచ్యువేషన్స్ లో ఇది ఎక్కడున్నాం మనం, మీడియా ఇండస్ట్రీలో ఉన్నాం, వీ హ్యావ్ టు యాక్ట్. స్క్రీన్ మీదే కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా యాక్ట్ చేయాలి కాజల్. అంటే స్టార్టింగ్ లో బాగా కొట్టుకొని ఆ తర్వాత కలిసిపోతే ఆ బాండ్ ఏదైతే ఉందో అది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది కదా. ఆ పాలసీని నేను ఫాలో అవుతాను బాగా. వాళ్ళు మాత్రం ఫాలో అవ్వరు, కాజల్ ఫాలో అవుతుంది. వాళ్ళు మాత్రం తిట్టుకుంటే ఉంటారు, అమ్మో ఈ మేడమా, అమ్మో ఈ మేడం తిట్టుకుంటుంటారు. నువ్వెవరమ్మా చెప్పేది ఏం కాదండి. మొన్న లాస్ట్ టైం నేను అఖిల్ ని చూసాను కదా, నేను అఖిల్ ఎంత తిట్టుకున్నాను పాపం. తను మాత్రం మేడం మేడం చెప్పండి మేడం బాగున్నారు మేడం అన్నారు. ఎంత మంచోడు అనుకున్నాను. ముందు అలాగే అంటారు, వెనక అమ్మన బూతులు ఎత్తారు. నేను ఏదో ఒక రోజు ట్రై చేస్తాను చూడండి. ఇట్లాంటి ఒక ప్రాంక్ చైతు మీద ట్రై చేసి అది వీడియో తీసి ఆ వీడియో ఇట్లా ఫేస్బుక్ మస్తు టైం పాస్ పేజ్ మీద పెడతాను. అప్పుడు దానికి ఏమి లైక్స్ రాకపోతే చాలా ఫీల్ అవుతాను. నువ్వు అలా ప్రాంక్ వీడియో చేయగానే జనాలందరూ అంటారు నిన్ను పట్టుకో. ఏం కాదు, బాగా నవ్వుతారు చేతు. అబ్బా చేసేటప్పుడు జనాలు అంటారు, తర్వాత అది చూసి మేము నవ్వుకుంటాం. ఆబ్వియస్లీ నువ్వు తంతావు నన్ను. ఆబ్వియస్లీ నాకు కాజల్ తమ్మే ఛాన్స్ వస్తే అసలు ఎందుకు యూజ్ చేసుకోను, మంచిగా ఇట్లా చేసుకుంటారు. అప్పుడు ఛాన్స్ వస్తుందో రాదని తెలియదు కదా, అందుకే ఇప్పుడు వచ్చేస్తుంది, ఇప్పుడు కూడా వస్తాను. అమ్మా సరే ఈ కొట్టుకోవడం ఆపి ఇట్స్ టైం ఫర్ ప్రాంక్ కాల్ అని చెప్పేస్తాము. ఎందుకంటే ఇప్పుడు నిజంగానే ప్రాంక్ కాల్ చేయాలి కాబట్టి చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళలో ఒక నంబర్ అలా సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ అలా సెలెక్ట్ చేసిన నంబర్ ఎవరిదో తెలుసా? అనుకి కాల్ చేస్తాం మనం, బికాస్ వాళ్ళ ఫ్రెండ్ సాయి రిక్వెస్ట్ చేశారు. అనుకి కాల్ చేసి ప్రాంక్ చేయండి, బీభత్సంగా ఆడుకోండి చేతు కాజు అని చెప్పేసి. సో వి కాలింగ్ అను. ఓ అను, నేను ఇప్పుడు అదే పాట పాడదాం అనుకున్నాను. ఓ అను, ఓ అను, నువ్వు నాకేమైనాను. ఓ అను. హలో హలో హలో, అను గారు అండి మాట్లాడేది. అవునండి. అను గారు నమస్తే అండి, నా పేరు కార్తిక్ అండి. కార్తీక. నాకు మీ ఫ్రెండ్ సాయి ఇచ్చారు మీ నెంబర్. సాయి ఎవరండి? మీ కజిన్ సాయి. కజిన్స్ ఎవరు లేరండి నాకు. ఏమో అను అని చెప్పేసి ఈమెకి ఫోన్ చేయని చెప్పేసి నెంబర్ ఇచ్చాడు. అవునా?
మేము ఒక సోషల్ సర్వీస్ చేస్తున్నామండి. ఒక ఆమెకి మాకు తెలిసిన ఫ్రెండ్ కి కొంచెం మెంటల్ వచ్చింది. సో ఆమెకి ట్రీట్మెంట్ కోసము అందరి దగ్గర ఫండ్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నాము. మా ఫ్రెండ్ పేరు కోమలి. ఆ అమ్మాయికి కొంచెం క్రాక్ అంటే తను బ్రేకప్ అయిపోయి పిచ్చి ఎక్కింది. సో తన్ని మేము హైదరాబాద్ ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేసాము. సో మనీ ఎక్కువ అవుతుంది, అందుకని చెప్పి ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నాము. ఇలా ఫ్రెండ్స్ అందరికి కాల్ చేస్తున్నాము. ఆ అమ్మాయి కొంచెం పిచ్చెక్కి బట్టలు కూడా చించేసుకుంటుంది. ఆ అమ్మాయికి ఆ క్రాక్ ఎక్కువ బట్టలు చించేసుకోవడం, అరవడం లాంటివి చేస్తుంది. సో ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్లో జాయిన్ చేసాము. సో ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నాము. ఒక్కొక్కరి దగ్గర ఎంతన్నా పర్వాలేదు, మీరు కొంచెం డబ్బులు ఎంతన్నా పర్లేదు ఇస్తే 10, 20, 50 రూపీస్ ఎంతన్నా పర్లేదు. ఎక్కడండి? హైదరాబాద్ ఎర్రగడ్డ హాస్పిటల్ అండి. ఎర్రగడ్డ హాస్పిటల్ అండి. అంటే ఇది హాస్పిటల్ కాదండి, ఆ అమ్మాయిని ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి ప్లేస్ అండి ఇది. సో కొంచెం మీరు కూడా సహాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి కాల్ చేసాం అను గారు. డబ్బులు కావాలా? ఎంతైనా పర్లేదు. అంటే ఆ అమ్మాయికి పిచ్చి తగ్గడం కోసము అన్ని చోట్ల పూజలు కూడా చేస్తాం మేడం. అమౌంట్ ఎంత కావాలి? మీ ఇష్టం మేడం. 100, 200 ఎంతైనా పర్లేదు, మీరు ఎంత ఇచ్చినా కూడా ఓకే. ఆమెకి పిచ్చి తగ్గాలని కోరుకోవాలి అంతే, అది మెయిన్. తగ్గుతుంది, అదే ట్రీట్మెంట్ చేయిస్తున్నాము, షాక్ ట్రీట్మెంట్ అవి ఇవి. మరి చూడాలి, ఎక్కువ డబ్బులు అవుతున్నాయి మేడం. రోజుకి మినిమం ఒక 3000, 4000 అవుతున్నాయి. సో అంటే స్టేజ్ దాటిపోయింది, బాగా ముదిరిపోయింది అని చెప్పేసి అంటున్నారు డాక్టర్లు. మేడం మా సంస్థనేమా మేడం? ఎంటీపీ ఫౌండేషన్ మేడం. ఎంటీపీ ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ కి చైర్మన్ అండి భరత్ గారని, ఆయన చైర్మన్, నేను సెక్రటరీ మేడం. సో మేము ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నాము. హైదరాబాద్ లోనే మేడం మా ఆఫీస్. ఎక్కడ కలెక్ట్ చేసుకుంటారు మరి మనీ? అదే మీరు చెప్తే ఎంత ఇస్తారు ఏంటి అని చెప్తే దాన్ని బట్టి మేము తీసుకొని వస్తాం మేడం పేషెంట్ ని. మీకు పేషెంట్ ని చూపించిన తర్వాతే మీకు డబ్బులు తీసుకుంటాం మీ దగ్గర. ఆమె పిచ్చిని చూస్తే ఆటోమేటిక్ గా మీకే డబ్బులు ఇవ్వాలనిపించి పక్క డబ్బులు ఇస్తారు. మీరు చెప్పండి ఎంత ఇద్దాం అనుకుంటున్నారు మేడం పిచ్చి తగ్గడం కోసం? 10,000 ఇద్దాం అనుకుంటున్నాను. వావ్, సో స్వీట్ ఆఫ్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ ఉంటారు మేడం మీరు? కరీంనగర్ డిస్ట్రిక్ట్. హైదరాబాద్ కదా మీది? హైదరాబాద్ కాదు. అయ్యో, మేము హైదరాబాద్ దగ్గర డబ్బులు తీసుకుంటామండి. మేము కరీంనగర్ అండి. హైదరాబాద్ రాగలరా మీరు? రాలేదండి. అంటే ఈ పిచ్చమ్మని తీసుకొని కరీంనగర్ వస్తే మళ్ళీ అక్కడ వాళ్ళందరికీ పిచ్చెక్కే ఛాన్స్ ఉంటుంది మేడం, అందుకని ఆలోచిస్తున్నాము. ఎవరిని బట్టి వాళ్ళని గోర్లతో గీరుతుంది, కొరుకుతుంది, రక్కుతుంది. ట్రీట్మెంట్ చేస్తారా అండి పిచ్చి వాళ్ళతో? ట్రీట్మెంట్ చేస్తున్నారు, కానీ ఆ పిచ్చి తగ్గే పిచ్చి కాదండి అసలు. కాంటే ఒకసారి మీరు ఒక్కసారి ఫోన్ ఆమె దగ్గర పెడతాను, మీరే వినండి ఎలా మాట్లాడుతుందో. హలో 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 అలా అంటే పిచ్చిమో ఉంది, పిచ్చమ్మే హలో అనకూడదు, అనాలా. మస్తు టైం పాస్ చేయదు కాజల్, మీ ఫ్రెండ్ సాయి మీకు కాల్ చేసి ప్రాంక్ చేయమన్నారు. ముందే తెలుసా ఇది ప్రాంక్ కాదని? కొంచెం గుర్తుపట్టాను. గుర్తుపట్టేసి అట్లా ఫ్లో లో ఫాలో అయిపోయావు అనమాట. చేతులు నువ్వు 10,000 అనగానే నాకు అర్థమైపోయింది, ఓహో గుర్తుపట్టేశారు ప్రాంక్ కాలని, అందుకే 10,000 డొనేట్ చేసేస్తున్నారు అని. అయ్యో, వాళ్ళకి ఎవరైనా ఇస్తారా? అదే కదా, పిచ్చి వాళ్ళకి అసలు ట్రీట్మెంట్ ఉందా? ట్రీట్మెంట్ ఉన్నా ఆ పిచ్చి తగ్గుతుందా? స్పెషల్లీ చేతితో చెప్పిన పిచ్చి అయితే ఆ పిచ్చి తగ్గదు. అవును, కాజల్ లాంటి పిచ్చికి మాత్రం నిజంగా తగ్గదు. ఇలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా చేయరు, అనవసరం, వేస్ట్. ఏమైనా చెప్పాలా సాయికి? కాజల్ హాయ్ హాయ్, ఎలా ఉన్నావు? సూపర్ అబ్బా, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నా. కాకపోతే కొంచెం పిచ్చి ముదిరిపోయింది, ఎందుకంటే ఈ ఎంటీపీ ఫౌండేషన్ ఫౌండర్ ఏమో భరత్ అయితే చైర్మన్ ఏమో భరత్ అయితే సెక్రటరీ చైతు కదా. వీళ్ళిద్దరికి బలైపోయిన ఏకైక పేషెంట్ నేను ఒక్కదాన్నే. నాకు ఎక్కించేసి నాకు ఇట్లా నేను ఇట్లా తయారయ్యాను. చూస్తుంటారా రెగ్యులర్ గా మా షో? చూస్తాం, కాలేజీకి వెళ్ళినప్పుడు హాలిడేస్ అప్పుడు.
ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అను. సాయికి ఏమైనా చెప్తారు, మిమ్మల్ని ప్రాంక్ చేయమన్నాడు కదా. సాయి సాయి ఎవరా? ఇప్పుడు మాకే కొద్ది పిచ్చి. సాయి ఎవరు నిజంగానే తెలీదా? తెలియదు. ప్రాంక్ కాల్ చేయమన్నదే సాయి. ఫైండ్ అవుట్ ఎవరు ఆ సాయి అనేది మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఓకే ఓకే చలో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ అను. అప్పుడప్పుడు చూస్తుండండి మా షో. ఓకే ఓకే చలో బాయ్ బాయ్. బాయ్. Bye. ఇక్కడ అప్పుడప్పుడు ఏం పిక్చర్లు చేస్తుంది? అదే చూస్తుందంట. ఎవరైనా పిక్చర్ ఫోన్ ఇస్తే హలో అంటారా? ఏమో నాకేం తెలుసు. Huh? నువ్వు కదా క్రియేట్ చేసావు క్యారెక్టర్. నువ్వు జీవించాలి కదా, యాక్టింగ్ ఊరికే యాక్టింగ్ చేయడం కాదు. కదా అయితే నేను ఎందుకు చేస్తా? అవును నేను ఏం చేసినా దానికి నాశనం చేయడానికి కాజులు ఉంటది. ఇవాళ ఎపిసోడ్ అయిపోయింది కాబట్టి రేపటి నుంచి చూడండి నాశనానికి మారిపోయారు ఎవరంటే నేనుంటాను. ఇంకా కాజులు నాశనం చేస్తాను రేపు ఎపిసోడ్ అంతా నాశనం అంతే. నువ్వు అట్లా అనకరా ఏదోలా ఉంది. మరి అందుకే పిక్చర్ ఎలా చేయాలి? ఏమో నాకు తెలియదు ఎట్లా. ఫ్లోలో వెళ్ళిపోవాలి. ఎప్పుడైనా అంటే నువ్వే చూసావు, నీకే పిచ్చింది కాబట్టి యాక్చువల్ గా పిక్చర్ వేస్తారు ఆబ్వియస్లీ హెలోనే అంటారు. బికాస్ ఈ కైండ్ ఆఫ్ పిక్చర్ అలాంటిదే కాబట్టి హెలోనే అంటారు. మరి నా ఇష్టం, నా షో నా ఇష్టం. వస్తుంటే చూడండి. నా పిచ్చి నాకు ఎలా ఉంటే నేను అట్లా రెస్పాండ్ అవుతాను అనమాట. ఇప్పుడు నిజంగా అనుకుంటున్నారు జనాలు అందరూ నిజంగా అమ్మాయికి పిచ్చేదేమో అని చెప్పేసి అలా మాట్లాడుతున్నారు. ఉందని తెలుసు కదా చేతు. ఈ పిక్చర్ మనం తీసుకొని ఎర్రగడ్డ హాస్పిటల్ కి జంప్ జిల్లాని మళ్ళీ రేపు అక్కడికి వెళ్తాడు. ఇప్పుడు మాత్రం టైం అయిపోయింది కాబట్టి కాజల్ ఇంకా చేతు బాయ్ బాయ్ చెప్పేస్తున్నారు, ఎందుకంటే టైం కూడా అయిపోయింది కాబట్టి. బట్ యూ గైస్ డోంట్ ఫర్గెట్, keep smiling and enjoy every second of your life. And as always say, love yourself, love everyone, and thank you very much for watching us on Mast Time Pass. Yes, take care, love you all. Bye.